ఒక్కసారి ఆవలింత వచ్చింది. అప్పుడు నోట్లో నుంచి ఒకరు కింద పడ్డారు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల వానరాలని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకి జాతాశౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి. సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదరు కనుక ఆయనకి రామ, రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం అని. సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు. రామసేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భారించే గుణము కలవాడు కనుక ఆయనకి భారత అని. శత్రువులను అంతః శత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్లని చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్లు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్లు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్లు. రాముడు జలపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు 11 సభలో ఇలా అన్నారు. నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది. వాళ్ళు పెద్దవాళ్లు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఆరకనేరారు. కాబట్టి మీ కోరికేదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.